హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయస్ టాపిక్ వచ్చేసి ఇథీరియం బుల్ రన్లో ఎక్కడ దాకా వెళ్ళొద్ది అండ్ ఇథీరియం బుల్ రన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అనేది ఈ వీడియోలో ఏంటంటే క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే, ఇప్పుడైతే మనం ఇథీరియం చార్ట్స్ అయితే చూద్దాం. ఓకే, నేనైతే ఇథీరియం అయితే చార్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇథీరియం ఏదైతే ఉందో 2018లో ఒక హై అయితే క్రియేట్ అయింది. హైట్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఈ హైట్ అన్నట్టు మనకి నియర్లీ చూసుకున్నట్లయితే 1454 మనకి ఏంటంటే దాదాపుగా అక్కడ ఒక హైట్ అయితే క్రియేట్ అయ్యి అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ చాలా అయితే డౌన్ అయింది. నేనైతే కొన్ని చార్ట్స్ అయితే విజువల్ చేస్తాను ఇక్కడ దాకా. ఒకసారి చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఏదైతే రెడ్ లైన్ ఇదైతే క్యాండిల్ చూస్తున్నామో ప్రతి ఒక్క క్యాండిల్ 1 మంత్ టైం ఫ్రేమ్లో అయితే ట్రేడ్ అవుతుంది. దీనికి చాలా టైం పీరియడ్ అయితే అవుద్ది. మనకి ఏదైతే రెడ్ లైన్ ఉందో అక్కడ నుంచి మార్కెట్ డౌన్ అయ్యి ఎల్లో లైన్కి అయితే వెళ్తుంది. ఎల్లో లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఏంటంటే రెడ్ దగ్గరికి వెళ్తుంది. ఆ విధంగా ఏంటంటే మార్కెట్ వీటి మధ్యలో ఏంటంటే ట్రేడ్ అయింది. వన్స్ ఏంటంటే దీని బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ ఏంటంటే అప్ ట్రెండ్ అయింది. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ఈ రెడ్ నుంచి ఎల్లో దగ్గర ప్యాటర్న్ చూసుకున్నట్లయితే దాని డిసెండింగ్ బోర్డింగ్ వేజ్ ప్యాటర్న్ అయితే అంటారు. ఇది మనకి 1 మంత్లో టైం ఫ్రేమ్లో అయింది కాబట్టి ఇంకా కొద్దిగా ఎక్కువ బుల్లిష్ ట్రెండ్ అయితే ఉంటుంది. దీని ప్రకారం ఏంటంటే మార్కెట్ అయితే అప్ ట్రెండ్లో ఉండిద్ది. మనకైతే క్లియర్గా తెలుస్తుంది. ప్యాటర్న్ సేమ్ అదే విధంగా అయితే వచ్చింది. అండ్ వన్స్ ఏంటంటే దీన్ని క్రాస్ అయిన తర్వాత ఏదైతే ఇక్కడ బ్రేక్ అయిందో అంటే ఈ రెడ్ లైన్ క్రాస్ అయిందో మళ్ళీ ఇక్కడ మేజర్గా ఏంటంటే మళ్ళీ కొన్ని ప్యాటర్న్స్ అయితే వచ్చాయి. అది కూడా చూపిస్తున్నాను. మనకి ఏదైతే ఎల్లో లైన్ ఉందో ఈ ఎల్లో లైన్ నుంచి సపోర్ట్ తీసుకుంది. అంటే ఎల్లో లైన్ ఎప్పుడు కూడా బ్రేక్ కాలేదు. క్యాండిల్స్ అయితే విక్ అయితే వచ్చింది, బట్ ఏంటంటే క్యాండిల్ క్లోజ్ కాలేదు. మళ్ళీ ఈ రెడ్ జోన్లో ఏదైతే రెడ్ లైన్ ఉందో ఆ మధ్యలో ఏంటంటే మార్కెట్ అనేది మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ ఏంటంటే డౌన్ సైడ్ ఏంటంటే మూవ్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఇది మనకి ఏంటంటే అక్యుములేషన్ పేస్ అన్నట్టు. అంటే ఏదైతే జోన్ ఉందో ఆ జోన్ ఒకసారి చూపిస్తున్నా, ఒకసారి అయితే చూడండి. క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే ఈ జోన్లో మెయిన్గా ఏంటంటే ఒక వేల్స్ అనేది బై చేసి పెట్టాయి ఎక్కువ మొత్తంలో. చెప్పాను కదా, వేల్స్ బై చేస్తేనే మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో అయితే ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఒక హైట్ నుంచి క్రియేట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నట్లయితే 94% అయినా డౌన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక అక్యుములేషన్ జోన్ అయితే అవుద్ది. అంటే ఇక్కడ ఎక్కువ శాతం ఏంటంటే బయ్యింగ్ అయితే అవుద్ది. ఎందుకంటే ట్రెండ్ చేంజ్ కావాలి కాబట్టి ఈ బయింగ్ అనేది ఎన్ని రోజులు జరిగిందో ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి టోటల్లీ చూసుకున్నట్లయితే 427 డేస్ ఏంటంటే మార్కెట్ జస్ట్ ఏంటంటే బయింగ్కే అయింది అన్నట్టు. జస్ట్ అక్యుములేషన్ జోన్ అయితే అయింది. ఇక్కడ ఏంటంటే హ్యూజ్ మొత్తంలో అయితే బయింగ్ అయితే అయింది. దాని తర్వాత చూసుకున్నట్లయితే మార్కెట్ ఏంటంటే మెల్లిమెల్లిగా అప్ ట్రెండ్ అయితే వెళ్ళింది. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఎంతవరకు ఇంక్రీజ్ అయిందో ఫస్ట్ మనం అదైతే చూద్దాం. ఓకే గైస్, దానికైతే చూద్దాం. మనకి ఏదైతే హైట్ ఉందో ఇక్కడ నుంచి బ్రేక్ అయిన తర్వాత నియర్లీ ఏంటంటే మార్కెట్ ఒక 1396% ఏంటంటే ఇంక్రీజ్ అయింది. ఎవరైతే ఇక్కడ స్టార్టింగ్లో 1 లక్ష వేసుకున్నారో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, నియర్లీ ఏంటంటే 13 lakhs దాకా ప్రాఫిట్ అయితే వచ్చింది. అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది జరగడానికి ఎన్ని రోజులు పడింది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళడానికి కూడా ఎన్ని రోజులు టైం పీరియడ్ పడిందో మనం ఒకసారి అయితే క్యాలిక్యులేట్ చేయాలి ప్రతిసారి. ఈ అప్ ట్రెండ్ కావడానికి కూడా ఏదైతే ఇంతవరకు అంటే ఇక్కడ 1 lakh వేసుకున్న వాళ్ళు ఈ జోన్ దాకా రావడానికి కూడా వాళ్ళకి ఎన్ని రోజులు టైం పడింది, నియర్లీ ఏంటంటే 457 డేస్ అయితే అవ్వింది. ఒక్క రోజులో అయింది కాదు ఇది, మనకి 457 రోజులు అవ్వింది. అది గుర్తుపెట్టుకోండి. ఒకటే రోజులు అయ్యేది కాదు మార్కెట్. అండ్ నెక్స్ట్ ఇంకే మనం చూసుకున్నట్లయితే సేమ్ అదే విధంగా ప్యాటర్న్ అయితే వచ్చింది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 100% బుల్లిష్ స్ట్రక్చర్ ఎప్పుడైతే కనబడింది, ఏదైతే రెడ్ లైన్ బ్రేక్ అయిందో అప్పుడే బయింగ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందని చెప్పి ఇండికేషన్ అయితే అయింది. మనం ఎక్కువ ప్రాఫిట్ అయితే బుక్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ మనకి డిసెండింగ్ బోర్డింగ్ వేజ్ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇందాక చూపించానుగా సేమ్ అదే ప్యాటర్న్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎల్లో లైన్ సపోర్ట్ తీసుకుంటుంది. అండ్ ఈ ఎల్లో లైన్ అండ్ ఈ రెడ్ మనకి రెండింటి మధ్యలో ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఇది కూడా ఏంటంటే ఒక అక్యుములేషన్ పేస్ అన్నట్టు. ఎవరైతే ఇక్కడ నుంచి డౌన్ అయిందో ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డౌన్ కావడానికి నియర్లీ 82% ఏంటంటే డ్రాప్ అయింది. అండ్ మనకి మొత్తం టోటల్లీ జోన్ వచ్చేసి ఇది ఏదైతే ఈ జోన్ నేను డ్రా చేశానో అక్కడ ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఏంటంటే వేల్స్ అయితే బై చేశాయి. మన స్ట్రాటజీ ప్రకారం ఏంది, ఏదైతే మనకి రెడ్ లైన్ ఉందో దాన్ని బ్రేక్ కావాలి, బ్రేక్ అయింది. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో అయితే ఉంటుంది. ఇప్పటి నుంచి చూసుకున్నట్లయితే మళ్ళీ ఎన్ని రోజులు మనకి అప్ ట్రెండ్ అయితే ఉంటుంది అది కూడా చూపిస్తున్నాను. ఓకే గైస్, నియర్లీ ఏంటంటే 456 డేస్ దాకా ఏంటంటే మార్కెట్ అనేది కొద్దిగా అప్ ట్రెండ్లో అయితే ఉంటుంది. అంటే మనం చూసుకున్నట్లయితే ఈ ట్రెండ్ మాత్రం ఏంటంటే 456 రోజులు మాత్రం అప్ ట్రెండ్లో అయితే ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ ఏంటంటే బీరిష్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవుద్ది. అప్పటిదాకా ఏంటంటే మార్కెట్ మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుద్ది. అది మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా మనకి 25th ఇయర్ మనకి జనవరి దాకా ఏంటంటే మనమైతే ఈ తీరంలో అయితే ఉండొచ్చు ప్రజెంట్. అక్కడ దాకా ఏంటంటే మీరు మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేశాం కదా, అన్ని రోజులు మనకి దాని టైం పీరియడ్ అయితే పడుద్ది.
దాని తర్వాతనే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. అండ్ నెక్స్ట్ ఏంటంటే దాంతోపాటు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది అంతగానం బుల్లి స్ట్రక్చర్ కావడానికి ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి వైట్ లైన్ ఏదైతే ఈ వైట్ లైన్ ఉందో దాన్ని క్రాస్ అయింది, ఏదైతే ఇక్కడ క్రాస్ అయింది మనకి, ఓకేనా. కానీ మనం ఎంటర్ అయ్యాము ఇక్కడ ఈ రెడ్ లైన్ దగ్గర. ఈ వైట్ లైన్ క్రాస్ కావాలి, అప్పుడే మనకి ఏంటంటే బుల్లిష్ మార్కెట్ అయితే ఉంటుంది. సేమ్ ఏంటంటే ఇక్కడ కూడా మనకి వైట్ లైన్ ఎబోవ్ ఉండాలి, వైట్ లైన్ బిలో ఉంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉండదు. ఇక్కడ కూడా ఏంటంటే వైట్ లైన్ ఎబోవ్ అయితే ఉంది, కాబట్టి ఏంటంటే మన మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది మెల్లమెల్లగా. అయితే ఫ్యూచర్లో నేను చెప్పాను ఇది ఇప్పుడల్లా అయ్యేది మ్యాటర్ అయితే కాదు, చాలా రోజు టైం పడుద్ది. ఎవరైతే ఇప్పుడు బై చేసి పెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో ఏంటంటే మంచి ప్రైస్కి అయితే వెళ్ళొద్ది. ఓకే గైస్, మీలో ఇంకెవరైనా ఏంటంటే ప్రీమియం గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కిందకి వెళ్తే మీరు కామెంట్లోకి వెళ్ళిపోతే అక్కడ నుంచి ఏంటంటే నాకైతే మెసేజ్ చేయండి. కామెంట్ పిన్లో అయితే నేను లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే మెసేజ్ చేయండి. మీరు ప్రీమియం గ్రూప్లో జాయిన్ అయితే లైఫ్ టైం అయితే సిగ్నల్స్ అయితే ఉంటాయి. మీకు ఏదంటే స్టార్టింగ్ ప్రైస్లో నేను సిగ్నల్ ఇస్తాను, మంచి ప్రైస్లో ఏంటంటే మీరైతే ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రైస్ అయితే చెక్ చేసుకోండి. ఇంకేదైనా బిజినెస్ పర్పస్కి అయితే కాల్ చేయాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. దీని పర్పస్ కాల్ చేయాలనుకుంటే మీ దగ్గర ఒక 5 lakhs ఉండి మీకు అకౌంట్ మేనేజ్ చేయాలనుకుంటే నాకైతే దానికి కాల్ చేయండి. అదర్వైజ్ అయితే అంటే దానికి కాల్ చేయకండి. నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా కోర్స్ నేర్చుకోవాలి ట్రేడింగ్ సంబంధించి అనుకుంటే ఇవన్నీ కోర్స్ అయితే చూసుకోండి ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నానో, అండ్ దాని ప్రైస్ చూసుకొని మీరు ఏదైతే ఉన్నారో దానికైతే మెసేజ్ చేయొచ్చు, లేకుంటే నాకైతే కాల్ చేయొచ్చు. ఇదిగా అప్డేట్. వీడియో నచ్చితే ఛానల్ అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.